బహుభాష శాస్త్రవేత్త, బహుగ్రంథ రచయిత, పరిశోధన పరమేశ్వరుడు ఆచార్య తూమాటి దొణప్ప శతజయంతి సభను అంబేద్కర్ సేవ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. స్థానిక ఆర్టీసీ బస్ స్టేషన్ సమీపంలోని అంబేద్కర్ సేవా ట్రస్ట్ కార్యక్రమంలో సోమవారం సాయంత్రం శత జయంతిని ఘనంగా జరిపారు. దొణప్ప శిష్యుడు, క్రైస్తవ సాహిత్య పరిశోధకులు ఆచార్య గుజ్జర్లముడి కృపాచారి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. తెలుగులో పరిశోధన చేసే ప్రతి అంశము ఆద్యంతాలు వివరంగా విశదీకరించిన దొణప్ప సాహిత్య గ్రంథాలన్నీ అకాడమీ బహుమతులు పొందినవేనని గుర్తు చేశారు. తెలుగు హరికథ సర్వస్వం అనే గ్రంథం దేశంలోని హరికథకుల జీవితాలను వెలికితీసి పేద కళాకారులకు ప్రభుత్వ పక్షంగా దొణప్ప ఆర్థిక సహాయం అందించారని తెలిపారు. ఆయన శత జయంతి సందర్భంగా దేశవ్యాప్తంగా 28 విశ్వవిద్యాలయాల్లోనూ 12 పట్టణాల్లోనూ విజయవాడ బుక్ ఫెస్టివల్లోనూ సదస్సులు సమావేశాలు జరిగాయని గుర్తు చేశారు. ఆంధ్రప్రదేశ్లో విశ్వవిద్యాలయాల్లో తొలిగా తెలుగు క్రైస్తవ సాహిత్యంపై తనతో పరిశోధన చేయించుకున్నారని గుర్తు చేశారు. ఈ సందర్భంగా పేదలకు వస్త్రదానం చేశారు. సేవ ట్రస్ట్ వ్యవస్థాపకులు డాక్టర్ అబ్రహం లింకన్ అధ్యక్షత వహించిన సభలో ప్రధాన కార్యదర్శి దూబా సందీప్, పేతాళ భూషణం, మన్నవ ప్రభాకర్, బండికళ్ళ సతీష్, పిల్లి వెంకటేశ్వర్లు, కనపత్రి ఎజ్రా, పాముల దాస్ తదితరులు పాల్గొన్నారు. అంబేద్కర్ సేవా ట్రస్ట్ తెనాలి ఆధ్వర్యంలో మహామేధావి, విద్యావంతులు, తెలుగు ప్రావీణ్యం కలిగినటువంటి మహోన్నతమైన వ్యక్తి స్వర్గీయ ప్రొఫెసర్ తుమాటి దొణప్ప గారు శత జయంతి ఉత్సవాలను ఉద్దేశించి ఈరోజు అంబేద్కర్ సేవా ట్రస్ట్లో కూడా వారి శత జయంతి సభను జరపడం జరిగింది. ఆయనకి ఘనంగా నివాళులర్పించాము. ఈరోజు నిజంగా ఆచార్య నాగార్జున యూనివర్సిటీ ప్రొఫెసర్ గాను, అదేవిధంగా మరి తెలుగు విశ్వవిద్యాలయం మొట్టమొదట ఉపకులపతిగా ఆయన చేయటం, ఆయన ఖ్యాతి, ఆయన ఎంతోమందికి మరి డిగ్రీలు ఇచ్చి, పిహెచ్డీలు ఇచ్చి, ఉద్యోగం ఇచ్చి, బ్రతుకు తెరువు చూపించినటువంటి మహోన్నత వ్యక్తి. ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయమే కాకుండా ఆంధ్రదేశంలోనూ భారతదేశం మొత్తం కూడా మంచి పేరెనిక కలిగినటువంటి ఒక ప్రొఫెసర్గా మేము గుర్తిస్తున్నాము. ఆయన్ని నిజంగా ఈరోజు ఘనంగా ఆయన్ని నివాళులర్పించి ఆయన శత జయంతి వేడుకల్ని అంబేద్కర్ సేవా ట్రస్టులు కూడా జరపడం అనేటువంటిది ఒక చాలా ప్రాముఖ్యమైన అంశంగా ఈరోజు పరిగణించి ప్రొఫెసర్ గుజ్జర్లముడి కృపాచారి గారి నాయకత్వంలో ఆయన ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరగడం. ముఖ్యంగా తెలుగు భాషా చారిత్రకమైనటువంటి విషయాలన్నింటినీ కూడా కూలంకషంగా వెలికితీసి తెలుగులో ఒక అద్భుతమైనటువంటి ప్రయోగాలు చేసినటువంటి వ్యక్తి ఆచార్య తూమాటి దొణప్ప గారు. దొణప్ప గారి శత జయంతి ఈరోజు దేశవ్యాప్తంగా జరుగుతూ ఉంది. దేశవ్యాప్తంగా అన్ని విశ్వవిద్యాలయాల్లో ఈరోజు జరిపారు. అలాగే మా తెనాలికి వచ్చేటప్పటికి మా తెనాలిలో ఉండేటటువంటి అంబేద్కర్ సేవా ట్రస్ట్ మేము కూడాను అంత గొప్ప వ్యక్తి శత జయంతి మేము కూడా జరుపుదామని చెప్పి ముందుకు రావడం అనేటటువంటిది దేశంలో ఉండేటటువంటి సార్వత్రికమైనటువంటి సంఘాలన్నీ గర్వించదగినటువంటి ఒక గొప్ప విషయం. దీంతో పాటుగా పేదలకి వస్త్రదానం కూడా చేద్దాము, అటువంటి మహా గురువు గారికి మనం ఇచ్చే నివాళి అటువంటిది కాబట్టి పేదలను కూడా సంతృప్తిపరిచినటువంటి విషయాలను మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుని వారికి కూడా ఇద్దాము అనేటటువంటి విషయం తెలిసింది.